ఫస్ట్లీ చెప్పాలంటే నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మత్తు వదలరా 2 సినిమా చూసేసాను భయ్య. కాస్టింగ్ సింహ, సత్య అండ్ ఫరియా అబ్దుల్లా. ఫస్ట్లీ చెప్పాలంటే నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నేను పార్ట్ 1 చూడలేదు, సో ఈ మూవీ అంతగా అర్థం కాదనుకున్నా, కానీ ఈ మూవీ అంతా చాలా క్లియర్గా అర్థం అవుతుంది. సత్య గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది భయ్య. మోస్ట్ ప్రాబబ్లీ హీ ఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. సింహ అండ్ ఫరియా అబ్దుల్లా యాక్టింగ్ కూడా చాలా బాగుంటాయి భయ్య. ఈ సినిమా కెమెరా వర్క్, స్క్రీన్ ప్లే, పిక్చరైజేషన్ చాలా బాగుంది భయ్య. కొన్ని సీన్స్లో అయితే చాలా బాగా అనిపించింది కెమెరా వర్క్. సో మూవీ ప్లాట్ వచ్చేసి సింహ అండ్ సత్య వచ్చేసి ఈ టీంలో పనిచేస్తూ ఉంటారు భయ్య. సో అక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుంది, దాని నుంచి ఎలా తప్పించుకుంటారనేదే మూవీ. అండ్ ఈ మూవీలో మత్తు ఫ్యాక్టర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో మూవీకి సంబంధం లేకుండా ఒక సీరియల్ నడుస్తూ ఉంటుంది భయ్య. అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అది అందరికీ తెలిసిన మీమ్ మెటీరియలే. మూవీ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ బాగుంటాయి. స్టోరీలో కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి భయ్య. వాటి వల్ల స్టోరీ కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో టర్న్ అవుతూ ఉంటుంది. కామెడీ అయితే టాప్ నాచ్ అసలు. మూవీలో సత్య అండ్ సింహ గారు కనిపించే ప్రతి సీన్ నవ్వుతూనే ఉంటాం. అండ్ కామెడీతో పాటు సత్య గారి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ అండ్ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ మంచిగా ఆల్వేస్ భయ్య. వెన్నెల కిషోర్ గారు మూవీలో ఉండేది కొంచెం సేపు అయినా మంచి రోల్ భయ్య అయింది. మూవీలో అన్ని క్యారెక్టర్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారనిపించింది భయ్య. మూవీలో సెపరేట్ సాంగ్స్ ఏమి ఉండవు భయ్య, సిచ్యువేషన్ సాంగ్స్ తప్ప. ఈజీఎమ్స్ కూడా చాలా బాగుంటాయి భయ్య. సో ఈ మూవీలో నాకు నచ్చని ఒక్క విషయం ఏంటంటే, మూవీ అంతా ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మధ్యలో కొద్దిగా లో ఫీల్స్ వస్తాయి భయ్య. బట్ మిగతా మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ కేస్ సాల్వ్ చేయడం అండ్ ఆ కామెడీ ఉంటాయి. సో ఇది భయ్య మూవీ రివ్యూ. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.7 లెమన్స్. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.